పాము ఎలాంటి వివేకం కలిగి ఉంటుందయ్యా అంటే 3 విషయాలు మనం తెలుసుకున్నాం. ఒకటేంటి, ఒకరి బుట్టలో అది పడదు, కానీ అదే ముందుగా అందరినీ మార్చే కార్యక్రమం చేస్తుంది. నువ్వు కూడా లోకంలో ఉన్న అన్ని బుట్టల్లో పడకుండా నిన్ను నీవు కాపాడుకుంటూ నీకు అప్పగించిన వాళ్ళను కూడా కాపాడుకోవాలి. రెండవది ఏంటి, బండ మీద, చెప్పండి, బండ మీద జాడ. మన భక్తి యొక్క రహస్యం ఏంటో, మన ఆత్మీయ జీవితం యొక్క రహస్యం ఏంటో, మనకు ప్రభువుకున్న బంధం ఏంటో, ఆ క్రీస్తు అనే బండ మీద మన ప్రయాణం ఎలా జరుగుతుందో, ఇవన్నీ కూడా సాతాను కళ్ళకు వాళ్ళ మనుషులకు దొరకకుండా బ్రతకాలి. ఎందుకంటే మనం కొంచెం బాగున్నామంటే వాడికి ఏమొస్తుంది, ఈర్ష్య కలుగుద్ది. మనల్ని పాడు చేయడానికి వాడు ఎంటెంటనే తిరుగుతుంటాడు. ఎక్కడ ఎప్పుడు ఎలా ఉన్నామో పొర్రపాటున తెలియకూడదు. మూడవది, సర్పముకున్నదేంటి, ఏదైనా ప్రమాదం ఉంది అన్నప్పుడు, ఏదైనా తెలుసుకున్నప్పుడు ముందుగానే ఏం చేస్తుంది, షార్ప్గా రియాక్ట్ అయ్యి తన నాలుకను వాడిగా చేసి ప్రమాదాన్ని ఎదిరించేటటువంటి రసాయనాన్ని లోపల తయారు చేసుకుంటుంది. అలాగే నువ్వు కూడా, నేను కూడా, మనమందరం కూడా రాబోతున్న ప్రమాదాలను గుర్తెరిగిన వాళ్ళమై మనల్ని మనం కాపాడుకునే వాక్య ప్రవాహాన్ని రెడీ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం.